ఎన్నికల ముంగట కాంగ్రెస్ లీడర్లు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటుతున్నా ఇప్పటికీ చిందిలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలి అంటున్నాడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు. ఎప్పటి వరకు ఇస్తారో ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. దీంతో పాటు ప్రజలు కూడా మా తులం బంగారం కావాలనే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చట ఇనుర్రి రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఇట్లా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంచిపెట్టేందుకు పోయినప్పుడు, కొత్తగా ఏమన్నా కొలాయించేందుకు పోయినప్పుడు మా తులం బంగారం ఎప్పుడు వస్తుంది అని అడుగుతుర్రట. అయ్యా సీఎం సారు మీరు చెప్పుండ్రి, పబ్లిక్ ఇప్పటికే తులం బంగారం కోసం పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినాడు చూస్తుర్రు. ఇంకా ఆలస్యం చేస్తే చేయి సర్కారు చందన అవుతుందని ఎంఆర్ఓ సార్కు చెప్పమని తలసాని సారే అనుకొచ్చిండు. అయ్యా శ్రీనివాస్ యాదవ్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా చాలా మందికి మీరు అప్పట్లో పెట్టిన పథకాలు అందక పరిశాన అయినోళ్ళు కూడా ఉన్నారు. ఇవే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బరాబరి అందక బాధపడ్డోళ్ళు కూడా ఉండరు. అప్పుడు కూడా ఇట్లనే మీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించి ఉంటే మీరు నిజంగా ప్రజల కోసమే పనిచేసే ప్రజానాయకుడు అనేటోళ్ళు. అప్పుడు కూడా మీరు ఎందుకు ప్రశ్నించలేదంటారు ఈ ముచ్చటి నొల్లు.